ఇప్పుడు ఈ నావిగన్ ఇది నడుస్తుంది కదా. అవునండి. సో దీని మీద మనం ఏంటంటే ఒక పాజిటివ్ ట్రెండ్ చేద్దామని చెప్పి నేషన్ వైడ్ గా ఒకసారి నీకు కాల్ చేశాను. అన్న సబ్జెక్ట్ మనం టచ్ అయిపోవడమే బెటర్ అన్న. ఏ అది ఫుల్ నెగిటివ్ అవుతుందన్న మనకి. ట్రోల్ చేస్తున్నారు ఫుల్ గా. అంటే మొన్నటి వరకు 3 రాజధానులు ఉన్నాం కదన్న, మళ్ళీ ఇప్పుడు మావిగా మన మన ఎనలిస్టులే మనల్ని ట్రోల్ చేస్తున్నారన్న డిబేట్ లో. ఎవరు? కేఎస్ ప్రసాద్ అన్నాడు కన్నా. మొన్న నేను కాల్ చేస్తే బూతులు ఒక్కటే వాడలేదు కానీ ఇంకా ఫుల్ గా తిట్టి వదిలేసాడు జగన్ అని. ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి జోకర్ అవుతాడు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం అలాంటప్పుడు అని చెప్పి ఫుల్ గా తిట్టాడు. అంటే అన్న మేము గ్రౌండ్ లో ఉంటాం కదన్నా, మేము చూస్తాం కదా, టీ షాపుల్లో అయినా ఎక్కడైనా మేము బయట తిరుగుతాం కదా, ఫుల్ కామెడీ చేసి వదిలేస్తున్నారన్న. అందుకని మనం సోషల్ మీడియా వరకు మనం ప్లాన్ చేద్దాం, ఎట్లా ట్రెండ్ చేయటం, ఎంత పాజిటివ్ గా తీసుకెళ్తాం. సో అందుకని ఒక్కసారి నువ్వు మన వాళ్ళని యాక్టివ్ చేయి. పచ్చి మీడియా లేకపోతే పచ్చి పచ్చి లేదు చెప్తే అదే జనాలు నిజం అనుకుంటారు. మన వాళ్ళకైతే చెప్తా అన్నా, నాకు కొంచెం కష్టం అన్నా. ఎందుకు? ఇప్పుడు నిన్ను కూడా ఇంకా ఫుల్ గా వేసుకుంటారన్న. సరే అట్లీస్ట్ వాళ్ళన్నా ఇచ్చేయను. మరి నీకు తెలిసిన వాళ్ళు కానీ, ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కానీ, కాన్స్టిట్యున్సీ వాళ్ళు మట్టికి అందరికీ నేను ఇంటిమేట్ చేస్తా. మన పార్లమెంట్ లో వాళ్ళందరూ కూడా, ఏలూరులో మన పాత పేజీ వాళ్ళందరికీ చెప్తా నేను. అంటే మనకి లాస్ట్ టైం చేసిన వాళ్ళందరికీ